నేను చెప్పేది విన్ లీలా. లీలా వద్దు, ఇంకేం చెప్పొద్దు. నాకు అబద్ధం చెప్పాలంటే చిరాకు. ఏమైంది? కెన్ ఐ? ఓ సరే. థ్యాంక్ యూ. అమ్మతో తెరిపింది సారా. రే సాకేత్, ఐ లవ్ యూ. అడుగుతున్నావా? నువ్వు చెప్తావు, నాకు తెలుసు. ఓకే. సో 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 ఈరోజు నీ ప్రపోజల్ డే రైట్? నువ్వు నాకు ప్రపోజ్ చేసే కంటే ముందు నేను నీకు ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా. సో ఇందులోంచి ఒక చిట్టి తీయాలి అండ్ నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. నేనే నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే నువ్వే నాకు సర్ప్రైజ్ ఇచ్చావు. నేనేం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు లీలా. సరే వెయిట్, నువ్వు ఇందులోంచి ఒక చీటీ తీసే కంటే ముందు ఒక కండిషన్. ఓకే. నేను అడిగే క్వశ్చన్స్కి నిజం చెప్పాలి, నిజాయితీగా ఉండాలి, నిక్కచ్చిగా మాట్లాడాలి. ఓకే. నిక్కచ్చిగా మాట్లాడాలి. అయితే మనం ఫస్ట్ టైం కలిసినప్పుడు ఏం జరిగిందో చెప్పు. సరే, అసలు నేను ఈరోజు ఇక్కడ ఇలా ఒంటరిగా ఎందుకున్నాను నాకే తెలియదు. అయినా ఒంటరిగా ఉండడం అంటే లోన్లీగా ఉండడం కాదు, అలోన్గా ఉండడం. ఓ మై ఇలాన్ మస్క్. హలో, అసలు ఎవరు నువ్వు? సంబంధమే లేకుండా నాకు నాన్ సింక్లో లిప్ సింక్ ఇస్తున్నావు. ఎవరికి ఏమవుతారు? ఎవరికి వారే యమునా తీరే, దారే మారే చెలిమే చేరే నీలో ప్రేమే. వాట్ ద ఫక్? అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకైనా అర్థమవుతుందా? అర్థం, పరమార్థం, పరమానందం, ఓ మై బ్రహ్మానందం. కాస్త అర్థమయ్యేలా మాట్లాడతావా ప్లీజ్? లైఫ్ అంటే మనకి నచ్చినట్టు ఉండడం, నచ్చింది చేయడం అని అనుకుంటూ ఉంటాం, కానీ అలా మాత్రం ఉండం. మన లైఫ్ పక్కనోడి చేతిలో పెట్టి మనం ఏమన్నా చేస్తే వాడేమనుకుంటాడో అని చెప్పి అదే బ్రతకడం అని బ్రతికేస్తూ ఉంటాం. అలా ఉండద్దు అనుకుంటా చాలాసార్లు లైఫ్లో, కానీ ఎప్పుడూ అలా లేను. ఈ రోజు ఇన్స్టెంట్ తర్వాత నా లైఫ్లో నాకు నచ్చింది చేస్తా, నచ్చినట్టుంటా. ఎవరేమనుకున్నా నాకు ఫరక్ పడదు. వెయిట్, నీకు బ్రేకప్ అయింది కదా? నీకెలా తెలుసు? నీ మొహం చూస్తుంటేనే అర్థమవుతుందిలే. నువ్వు నీ నాన్ సింక్ మాటలు. అసలు ఇంతకీ నువ్వెవరు? నాకు బ్రేకప్ అయిందని నా బాధలేవో నా లోపల ఉన్నవి నాకు చెప్పుకుని బాధపడుతుంటే మధ్యలో నీ గోలేంటి? హలో, నేనేం మధ్యలో రాలేదు, స్టార్టింగ్ నుంచున్నా. అయినా నా బాధ ఏదో నేను పడుతుంటే నువ్వు మాట్లాడే మాటలకు రియాక్ట్ అయినంతే. నీకేమైంది? అర్థమైంది, బ్రేకప్పేగా. హలో, ఊరుకో. ఊరుకో, ఎవరైనా చూస్తే నేనేదో చేశాను. నేనే వేడవట్లేదు. అవునవును. నీలా సాకేత్.
అసలు బ్రేకప్ ఎందుకైంది? రీజన్ ఏం లేదు, వదిలేసాడంతే. మరి నీది? ఇంట్రెస్ట్ పోయిందంట. ఇంట్రెస్ట్ పోయిందా? నాకు కూడా అదే అర్థం కావట్లేదు. జీవితం అయినా ఈ మధ్య లవ్ అంటేనే వాల్యూ లేకుండా పోతుంది. అసలు లవ్వే లేకుండా పోతుంది, వాల్యూ అంట బొక్క. 2 more shots ప్లీజ్. హలో హలో, మెల్లగా తాగు, ఇలాగే తాగితే పోతావు. నువ్వు పోకుండా చూసుకో. కేస్ బీలు తాగినా కూడా ఇలానే ఉంటుంది తెలుసా? సాకేత్, సాకేత్, ఇలా పడిపోయింది. అన్న ఇక్కడ అమ్మాయి. ఆ అమ్మాయి వెళ్ళిపోయి చాలాసేపు అయింది. ఆ రోజు నేను లేచేటప్పటికే నువ్వు వెళ్ళిపోయావు కదా. మరి వెళ్ళక అక్కడే ఉండాలా? అంటే అది ఏం చెప్తావు? సరే, సెకండ్ స్లిప్ తీ. ఓకే. ఏమొచ్చింది? నిజాయితీగా చెప్పాలా? మనం సెకండ్ టైం కలిసింది నీకు గుర్తుందా? ఉంది కాబట్టే కదా ఇదంతా ప్లాన్ చేసింది. అయితే దాని గురించి నిజాయితీగా చెప్పు. హే హే హాయ్. ఎవరు నువ్వు? నేను ఆ రోజు పబ్లో గుర్తున్నానా? గుర్తులేవు. అదే అండి, నేను ఆ రోజు బ్రేకప్ మనం తాగాము. అది నేను కాదు. అది మీరే, నాకు గుర్తుంది. అయినా అదేంటండి చెప్పకుండా వెళ్ళిపోయారు? చెప్పకుండా వెళ్ళావంటే చెప్పెళ్ళాలా? నువ్వేమన్నా నా ఫ్రెండా? అంటే అలా కాదు, కానీ ఫ్రెండ్స్ అవ్వచ్చు కదా. నా పేరు సాకేత్. నో. పేరేదో ఉండాలి. నీ పేరు నీలా. నీలానే కదా? నీలా అంటే ఫ్రెండ్స్ అవ్వచ్చు కదా అని. నీ గురించి నాకేం తెలుసని ఫ్రెండ్స్ అవ్వడానికి? ఓ సదా ప్రాబ్లమ్. నా పేరు సాకేత్, అసిస్టెంట్ డైరెక్టర్. మొన్న బావర్చి మూవీ వచ్చింది కదా, దానికి నేనే. అంటే ఇంకా చాలా మంది ఉన్నారు, బట్ స్టిల్. ఏంటా లుక్? అంటే నేను కూడా రైటర్, అందుకే. అవునా? అయితే మీరు రాయండి, నేను డైరెక్ట్ చేస్తాను. షోరా? పక్కా. అయితే ఫ్రెండ్స్. ఓకే పదండి. యాక్చువల్లీ ఇది బ్రేకప్ సీన్ అనమాట. మీరు తనతో చెప్పండి. మీరు తనతో ఉన్న గుడ్ మెమరీస్ అన్ని రిమైండ్ చేసుకుని మీరు చాలా ఎమోషనల్ గా ఫీల్ అవ్వాలన్నమాట. కెమెరా మొత్తం మీ మీదే ఫోకస్ అవుతుంది, ఓకేనా? ఓకే భయ్యా, బేసిక్ గా ఇది ఇమోషనల్ సీన్. ఓకే, మీరు కొంచెం కొంచెం బ్రేక్ అవుతుంటారు. భయ్యా కెమెరా స్లోగా ప్యాన్ అవ్వాలి, ఓకేనా? హే ఆ పాపు, నేను ఆల్రెడీ క్లోజ్ షాట్స్ రాసుకున్నా కదా, నీకు నేను చెప్పాను కదా. ఓన్లీ క్లోజ్ షాట్ అయితే అసలు ఎమోషన్ సరిగ్గా క్యాప్చర్ అవ్వదు, అది సరిగ్గా కన్వే అవ్వదు. సో బేసిక్ గా భయ్యా ఇప్పుడు ఏంటంటే, ఒక్క నిమిషం పక్కకు వస్తావా? సరే ఒక్క నిమిషం భయ్యా, నువ్వు రిలాక్స్, ఓకేనా? ఎందుకు వాళ్ళందరి ముందు డిస్కస్టింగ్ గా బిహేవ్ చేస్తావు? నేను చెప్పాను కదా ఆల్రెడీ క్లోజ్ షాట్స్ తీద్దామని. డిస్కస్టింగ్ కాదు, క్లోజ్ షాట్ పెడితే అసలు ఇది రిజిస్టర్ అవ్వదు. అదే కొంచెం స్లో ప్యాన్ పెడితే ఎమోషన్ సరిగ్గా క్యాప్చర్ అవుతుంది. అరే నేను ఎమోషనల్ సీన్స్ కి క్లోజ్ షాట్స్ తీసుకుందామని చెప్పాను కదా. అరే డైరెక్ట్ క్లోజ్ షాట్ పెడితే ఏం అర్థం కాదు. వద్దు, నేను చెప్పినట్టే తీద్దాం. సరే నీ ఇష్టం. డైరెక్ట్ క్లోజ్ షాట్ పెట్టేసి చాలా ఎమోషన్ చూపించాలి, నాకు అది కనపడాలి, ఓకేనా? రెడీయా? రెడీ. రోల్ కెమెరా, యాక్షన్. నీ పిచ్చి అబ్బయ్యా, ఏమైంది? లైటింగ్ బాగాలేదా? నువ్వు స్లో ప్యాన్ పెట్టు. ఇమోషన్ కాదు, కొంచెం బాధ. ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది కదా, కొంచెం ఇమోషన్ చూపించు, బాధ చూపించు, ఓకేనా? రెడీయా? ఓకే, ఓకే రెడీ. రోల్ కెమెరా, యాక్షన్.
వీడితో కాదు కానీ ఇట్స్ ఓకే. Cut. యాక్చువల్లీ బాగుంది కదా. పర్లేదు, కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, బట్ ఓకే, బాగానే ఉంది. బాగుంది ఏంటి, బాగా తీశాను. అంటే నువ్వు బాగా రాసావు కాబట్టి నేను బాగా తీయగలిగాను. నువ్వు బాగా తీసావు కాబట్టి బాగుంది. మిస్టేక్స్ ఉన్నా కవర్ అయిపోతాయిలే. ఎందుకు రాలేదు? హ్మ్. నువ్వు నా లైఫ్లోకి వచ్చాక నేను రియలైజ్ అయింది ఏంటో తెలుసా? ఆ రోజు నేను పబ్లో కలిసినప్పుడు మన ఇద్దరికి ఒకేసారి బ్రేకప్ అయింది. అప్పటి వరకు మన ఇద్దరం రాంగ్ పీపుల్తో ఉన్నామని. నువ్వు వచ్చాక ఇలాంటి అమ్మాయితో కదరా మనం ఉండాలి, అప్పుడే కదా లైఫ్ హ్యాపీగా ఉండేది అనిపించింది. అందుకే లైఫ్లో ఇంతకుముందు ఎందుకు రాలేదని అడిగాను. అంటే ఇప్పుడు నువ్వు నాకు ప్రపోజ్ చేస్తున్నావా? చీచీ లేదు, అంటే ఒక ప్రపోజల్ డే పెట్టుకుందామా అని అడుగుతున్నాను. అంటే ఇప్పుడు నువ్వు నాకు ప్రపోజ్ చేయడానికి ప్రపోజల్ డే అడుగుతున్నావు? యా షూర్. షూర్. అయితే ప్లాన్ చేయి. I'll surprise you. ఇంకా నువ్వు అనుకున్నట్టు ప్లాన్ చేశానని నేను అనుకుంటున్నాను. Am I correct? నేను అనుకున్నట్టుగానే సర్ప్రైజ్ బాగానే ప్లాన్ చేసావు, కానీ ఇన్ని రోజులు నువ్వేం అబ్జర్వ్ చేసావు? మనం పెళ్లి దాకా వెళ్తామా, లేక ప్రేమ దాకా ఆపేసి సిచ్యువేషన్షిప్ లాంటివి ఏమైనా ప్లాన్ చేసావా? పెళ్లి దాకా వెళ్తాం కాబట్టే ప్రేమించాను. నేను ప్రేమిస్తే పెళ్లి చేసుకుంటాను. అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నేను చెప్పేంత వరకు ఆగచ్చు కదా నీలా. సరే, నువ్వు మూడ్ స్పాయిల్ చేయకముందే చెప్పేస్తాను. ఐ లవ్ యూ నీలా. సరే, ఇప్పుడు థర్డ్ చిట్టిది. ఓకే. ఏమొచ్చింది? నిజం చెప్పాలి. తెలుసు. నీకు పాస్ట్లో ఏమైనా రిలేషన్షిప్స్ ఉన్నాయా? రిలేషన్షిప్ ఏం కాదు, ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంది. అయితే నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పేరేంటి? సంధ్య. సంధ్య? యా, సంధ్య. ఆర్ యూ షూర్? యా. నాకు తెలిసి శిల్ప అనుకుంటా. శిల్ప కాదు సంధ్య. అయినా నీకు శిల్ప ఎలా తెలుసు? అయితే శిల్ప అనమాట. కాదు సంధ్యనే. అయినా శిల్ప ఎలా తెలుసు నీకు? ఎందుకంటే తన నా ఫ్రెండ్. లీలా, లీలా లెట్ మీ ఎక్స్ప్లెయిన్. లీలా, లీలా, నేను చెప్పేది విన్ లీలా. లీలా, లీలా. వద్దు, ఇంకేం చెప్పొద్దు. నాకు అబద్ధం చెప్పాలంటే చిరా. నీలా, నీలా, నేను చెప్పేది విన్ నీలా. నీలా ప్లీజ్, నీలా ఒక్కసారి ఆగు. నీలా, 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 నేను చెప్పేది విన్ నీలా. అబద్ధం చెప్పడం తప్పే నీలా, కానీ నువ్వు హ్యాపీగా ఉండాలనే కదా చెప్పింది. నువ్వు అబద్ధం చెప్తే ఆ మూమెంట్లో హ్యాపీగా ఉంటానేమో, బట్ అల్టిమేట్లీ నువ్వు నాకు నిజం చెప్పడం ఇంపార్టెంట్. తెలుసు నీలా, కానీ నీకు నిజం చెప్పే ఫ్రీడమ్ కూడా ఇవ్వలేదా? అలా కాదు. ఐఎమ్ సో సారీ నీలా, ప్లీజ్ నేను చెప్పేది విన్ నీలా. బ్లడ్ చూస్తేనే కళ్ళు తిరుగుతాయి నాకు. అలాంటిది ఇలా ఒక అమ్మాయిని తీసుకొచ్చి హెల్ప్ చేస్తా అని నేను ఎప్పుడు అనుకోలేదు. మనం ఇల్లు కొనుక్కుందాం అనుకున్నాం, అందుకే కదా ఇద్దరం కలిసి జాబ్లో కూడా జాయిన్ అయ్యాం. ఇప్పుడు అది చూస్తేనేమో ముందుకు కదలట్లేదు. ఈ టైంలో నేను రెస్ట్ తీసుకొని నువ్వు ఒక్కడివే కష్టపడటం నాకు అస్సలు ఇష్టం లేదు మహా.
మహా ఆ, వింటున్నావా